హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాడ్ అండ్ ఫిట్నెస్. ఈ రోజు మనం ఒక మిరాకిల్ నూడిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను నా ప్రీవియస్ మన వైరల్ వీడియోలో గేమ్ చేంజింగ్ రైస్ అండ్ వచ్చాయి మార్కెట్ లో అని చెప్పాను. అలాగే గేమ్ చేంజింగ్ నూడిల్స్ కూడా వచ్చాయి. ఈ గేమ్ చేంజింగ్ నూడిల్స్ గురించి ఈ రోజు చెప్తాను. అంతేకాకుండా ఎగ్ నూడిల్స్ కూడా దీంతో నేను రెసిపీ కూడా చేసి మీకు చూపిస్తాను. సో ఈ నూడిల్స్ తిన్నప్పుడు ఏమైతుందంటే మన బ్రెయిన్ ఏమో కడుపు నిండిన సిగ్నల్స్ దానికి వెళ్తాయి, ప్లస్ దాంతో పాటు మనం ప్రోటీన్ ఇస్తాం, మనకి క్యాలరీస్ ఏమి రావు. ఈ నూడిల్స్ ఏమంటారంటే షిరాటకి నూడిల్స్ అంటారు, అలాగే షిరాటకి రైస్ అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అది కాంజాక్ నూడిల్స్ ఆర్ కాంజాక్ రైస్ అంటారు. ఇది ఒక 2000 years బ్యాక్ జపనీస్ ట్రెడిషన్ లోంచి వచ్చింది అనమాట. వాళ్ళకి అక్కడ దొరికేటటువంటి కాంజాక్ రూట్ అని ఒక వెజిటబుల్ ఉంది. అంటే ఇది మన కంద ఉంది కదా, సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందులో ఒక గ్లూకోమన్ అని ఒక పదార్థం ఉంటది. అదేంటంటే అసలు కార్బోహైడ్రేట్ కాదు, అది ఓన్లీ ఫైబర్ అండ్ వాటర్ తో కలిపి ఒక స్పాంజ్ లాంటి మెటీరియల్ అనమాట. అది ఎడిబుల్, తినొచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. దాన్ని మనం ఎంత తిన్నా సరే కడుపు నిండుతుంది, కానీ క్యాలరీస్ రావు. కీటోజెనిక్ డైట్స్ చేసేవాళ్ళు, లో కార్బ్ డైట్స్ చేసేవాళ్ళు, లేకపోతే ఓమాడ్ 1 meal a day చేసేవాళ్ళు, ఎవరైనా కూడా ఒక మీల్ లో దీన్ని కానీ ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే కడుపు నిండుతుంది. అట్ ద సేమ్ టైం మనం వెయిట్ గెయిన్ అవ్వం అనమాట. అందుకే దీన్ని మిరాకిల్ నూడిల్స్ ఆర్ మిరాకిల్ రైస్ అని అంటారు. ఈ షిరాటకి నూడిల్స్ ని ఎలా వాడాలంటే ఒక టూల్ లో వాడాలి. మనం ఒక డైట్ ప్లాన్ లో ఉన్నాం అనుకోండి, దాన్ని మనం లో కార్బ్ డైట్స్ లో ఉన్నాం, లేకపోతే కీటోజెనిక్ డైట్స్ లో ఉన్నాం, కానీ మనం తినేటప్పుడు అది ఒక మనం ఎప్పుడు తినే ఆహార పదార్థాలు తింటున్నాం, అదేదో కొత్తగా చేస్తున్నాం, డైట్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా నలుగురితో కలిపి తిన్నప్పుడు కూడా, ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కూడా డైట్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ నూడిల్స్ చేసుకుని అందరితో పాటు, కర్రీస్ ఎలాగా మనకి రెస్ట్రిక్షన్ లేదు కదా, వీ కెన్ ఈట్ కర్రీస్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. సో కర్రీస్ తో పాటు ఈ నూడిల్స్ కానీ రైస్ కానీ తినొచ్చు. ఒక్కసారి ఏమైతుంది అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ప్లస్ మనకి నైట్ ఆ క్యాలరీస్ బ్యాలెన్స్ చేయడానికి డిన్నర్ లో మనం ఈ నూడిల్స్ కానీ రైస్ కానీ తిన్నట్లయితే చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి అనమాట. మీరు ఒక 200 grams ఆఫ్ నూడిల్స్ తీసుకుంటే దానిలో ఓన్లీ 10 calories వస్తాయి మనకి. ప్లస్ దాంతో పాటు మనం కర్రీ ఎక్కువ తినొచ్చు. మామూలుగా మనం వెజిటేరియన్స్ అయితే పనీర్, సోయా కర్రీ తినమన్నా, అలాగే మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, లేకపోతే ఏదైనా చికెన్, మటన్, వాట్ ఎవర్, ఫిష్, ప్రాన్స్ ఏవైనా వేసుకుని నూడిల్స్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ నూడిల్స్ అని ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే, రైస్ అంటే మళ్ళీ మనం కర్రీ సెపరేట్ గా వండుకోవాలి, ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. బయట నూడిల్స్ తింటాము హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో, అప్పుడు అందులోనే మనకి మనం వేసుకున్న ప్రోటీన్ కూడా యాడ్ అయిపోయి వస్తుంది కాబట్టి, ప్లస్ ఉప్పు కారం రెస్ట్రిక్షన్ లేదు. మీకు ఎలాగ వీలైతే అలాగే, ఎలా ఇష్టమైతే అలాగే మీరు నార్మల్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు కదా, అలాగే దీంతో కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మరి కిచెన్ లోకి వెళ్ళి దీన్ని ఎలాగా మనం కుక్ చేసుకోవాలి అనేది నా స్టైల్లో నేను కుక్ చేస్తాను, బట్ మీ స్టైల్లో మీరు కుక్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు కిచెన్. ఇప్పుడు చూసారు కదా నూడిల్స్ ఎలా తయారు చేసుకున్నాం. అయితే ఇప్పుడు దీని గురించి నేను ఒక 2 ప్రికాషన్స్ చెప్తాను. అయితే ఫస్ట్ టైం కానీ మీరు ఈ నూడిల్స్ కానీ రైస్ కానీ తింటున్నట్లయితే తక్కువ క్వాంటిటీలో ఫస్ట్ మనం తినాలి, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ కి అలవాటు చేయాలన్నమాట. ఫస్ట్ టైం, సెకండ్ టైం కొంచెం తక్కువ తిని తర్వాత క్వాంటిటీ పెంచవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంచెం మనకి డైజెస్టివ్ డిస్కంఫర్ట్ కానీ, లేకపోతే బ్లోటింగ్ కానీ ఏమైనా వచ్చిందా చూసుకొని స్లోగా దాన్ని మనం అలవాటు చేసి 1-2 రోజుల ఫుల్ క్వాంటిటీకి వెళ్ళిపోవచ్చు. నేను రెగ్యులర్ గా వాడుతాను ఇది, దీనిలో ఎటువంటి ఇష్యూస్ నాకైతే ఏమీ లేవు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నేను చెప్పేదే డిస్క్లైమర్ కింద చెప్తున్నాను, ఆల్రెడీ మీరు డయాబెటిక్ మెడికేషన్ లో ఉన్నట్లయితే ఈ రైస్ నూడిల్స్ తిని షుగర్ టాబ్లెట్లు వేసుకున్నట్టయితే షుగర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు తినే ముందు ఒకసారి డోస్ అడ్జస్ట్మెంట్ కానీ, లేదంటే ఆ రోజుకి టాబ్లెట్ స్కిప్ చేయడం కానీ మీ ఫిజిషియన్ కన్సల్ట్ చేసి యూ కెన్ ఫాలో
ద గైడ్ లైన్స్. నన్ను ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకోసం నేను నా సాయి శక్తిలో ప్రయత్నించి మంచి వీడియోస్ చేయడానికి మీ వెయిట్ లాస్ పార్ట్నర్ కింద నేను ఉంటాను. మిమ్మల్ని వెయిట్ లాస్ కి, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వెయిట్ తగ్గేటట్టు మీకు నేను సహాయపడతాను. థ్యాంక్ యూ.